హాయ్ ఫ్రెండ్స్, ఆల్ ఇండియా తెలుగు ట్రక్ బ్లాగ్స్ మీ ప్రశాంత్ ఫ్రెండ్స్. మనకు కాలనా నుంచి ఉల్లిగడ్డలు ఒకటి దొరికింది పైనకి. మనకు పైన దిమ్మాపూర్ అన్లోడింగ్, మనకు అన్లోడింగ్ పైన దిమ్మాపూర్ ఇచ్చిండు. ఉల్లిపాయలు లోడ్కి వెళ్తున్నాం. ఇక బాబాయ్ కూడా బండి ఎక్కుతున్నాడు. చలో లోడ్కి వెళ్దాం. బాయ్. ఉల్లిపాయ బస్తాలు ఇవే మనకు లోడింగ్ అయ్యేది. ఇంకా ముందడు పోవాలి. ఇట్లా సైడ్ కు పెట్టి ఇట్లా పెడతారు అన్నట్టు రోడ్డు మీద బస్తాలు. మన బండికి ఇదే లోడ్ అవుతుంది ఉల్లిపాయ. మనకు అచ్చిరు వాళ్ళు. ఇదే లోడ్ మనకు ఉల్లిగడ్డ లోడ్ అయ్యేది. మనకు లోడింగ్ స్టార్ట్ అయింది. మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడికి వచ్చినాము. ఇట్లా లోడ్ చేస్తున్నారు మన బండిలోకి. ఇంకా క్యాబిన్ అయితే వస్తుంది. వీళ్ళు కింద సెట్ చేసుకుంటారు అన్నట్టు. ఆ కింద సెట్ చేసుకొని మీదికి వేసుకుంటారు. ఇక్కడ చేపల చెరువులు వాళ్ళ ఇంటి ముందర ఉన్నాయి. చేపల చెరువులు అలా చేపల వాళ్ళు ఇటు బాగా చేపలు తింటారు. ఇటు బెంగాల్ వాళ్ళు మొత్తం ఇటు కాలనా చుట్టుపక్కల మొత్తం ఉల్లిపాయన పండిస్తారు. వేరేగా పంట పండించారు వాళ్ళు. మొత్తం ఉల్లిగడ్డనే 24/7. ఇట్లా వస్తాయి మనకు. అక్కడ వాళ్ళు క్యాబ్ మన బాడీ లెవెల్ తీసుకొచ్చారు అక్కడ దాకా. మళ్ళీ పైనకి వెళ్ళి వేసుకొస్తారు అన్నట్టు. ఇట్లా వాళ్ళ ఇంట్లో ముందర చేపల చెరువు ఉన్నాయి కదా. ఇటు సైడు ఆడక్కడ బండి లోడ్ అవుతుంది. ఇటు సైడ్ చేపల చెరువు. మళ్ళీ వాళ్ళు అన్ననే స్నానం చేస్తారు. వాళ్ళు అన్ననే బట్టలు వినుకుంటారు. మళ్ళీ ఇక్కడ ఇండ్లు ఇది ఈ కట్టెలేమో మన జన్ము తయారైతాయి. మనము గోనె సంచులు, మనము ఇట్లా మన రేషన్ బియ్యం సంచులు, అలా సంచులు ఉంటాయి ఇచ్చినాం. ఈ కట్టెలతోనే ఆ సంచులు తయారయ్యాయి. ఇక్కడ నుంచి కలకత్తా నుంచే మన సైడ్ వస్తాయి సంచులు తయారయ్యి. అవే కట్టెలు. ఇక్కడ ఉల్లిపాయ తోటలు ఇవే మొత్తం. అవే ఉల్లిపాయ తోటలు అవన్నీ దింపేటి అన్నీ అవే ఉన్నాయి. మనకి ఇప్పుడు ఈ బస్సులు లోడ్ అవుతాయి. మనకి ఈ సైడ్ లోడ్ చేస్తున్నాడు సేట్జీ. నమస్తే, హాయ్. మనకు ఉల్లిపాయలు ఇవే. ఇక్కడ పొలం కన్నా లోడ్ అవుతున్నాయి మన బండి. లాస్ట్ వరకు వచ్చింది కింద. ఇంకా పైన మూడు తప్పిలు వేసుకొస్తే మళ్ళీ ఒక్కొక్కటి వేస్తారు అన్నట్టు. వీళ్ళు సూపర్ లోడ్ చేస్తారు. వచ్చే లోడు. హాయ్. ఇంకా వాళ్ళు తీస్తూ ఉన్నారు పొలాలలో. ఇక్కడ ఉల్లిపాయ తోటలో తప్ప వేరే వ్యవసాయం అనేది లేనే లేదు. మొత్తం ఎకరాల కానీ అన్నీ అవే ఉల్లిగడ్డ తోటలు. ఇక్కడ ఉల్లిగడ్డ తోటలు ఇవే. ఇక చూడు ఎట్లుందో. ఇక అట్టనే వీక్తా వస్తుంది. మీద ఉన్నాయి గడ్డలు. మీద ఉన్నాయి చూడు గడ్డలు. భలే ఉన్నాయి ఇక్కడ మొత్తం అదే. ఇక కొంచెం పదన నీళ్ళు పట్టి ఇక వీక్తారు అన్నట్టు వాళ్ళు. మొత్తం అదే ఉల్లిగడ్డ. ఓ ఎకరాల కొన్ని ఎకరాలు ఉంది అమ్మతోడు. మొత్తం అదే పండుగ మన బండి. ఇట్లా వాళ్ళు పొలాలకి వెళ్ళి ఇట్లా బండ్లు తీసుకొస్తారు అన్నట్టు. ఇవే ఇక్కడ ట్రాక్టర్లు. అమ్మ ఈ ట్రాక్టర్లు చిన్న టైర్లు ట్రాక్టర్ లాగా.
వాటర్ చూడండి ఫ్రెండ్స్, ఇండియన్ ఫోలో అసలు ఫాస్ట్ గా పోతున్నాయి వాటర్. అవు ఇట్లా గేట్లు ఎత్తారు ఇక్కడ. మేము ఫార్కా దాటాము ఇప్పుడే. ఫార్కా దాటినాకనే ఈ రివర్ వచ్చింది పెద్దది. పక్క పంట రైలు గేట్ అవు పక్కనే. ఓ ట్రైన్ వచ్చినా అయిపో చూద్దాం మంచిగా అందరం. బ్రిడ్జ్ విన్నే రైలు గేటు. మొత్తం వాటర్ ఎంత ఫ్లోలో పోతుంది. అది బైపాస్ అవుతున్నట్టుంది బాబాయ్. ఇది కూడా పెద్ద డ్యామ్ ఉంది. ఇది డ్యామ్ వాళ్ళు ఇక్కడ బాగా పెద్దది. కిందికి నీళ్ళు వదిలేరు వాళ్ళు. ఓ కనుచూపు మేర అంత నీళ్ళునే అవు. అలా పక్క పడే ట్రైను. ఎంత టీ పౌడర్ చెట్లు ఇవన్నీ. మన అస్సాము ఇంకొక 40 కిలోమీటర్ దూరం ఉంది బార్డర్. మన బార్డర్ రాకముందుకే స్టార్ట్ అయింది. అంత టీ చెట్లే, టీ పౌడర్ చెట్లు. అటు ఇటు సైడ్ కూడా చూడండి ఎంత పచ్చగా ఉన్నాయో. మనకు ఇక్కడ నుంచే మనకు టీ పౌడర్ తయారయ్యేది. ఇక అంటే చాపత్త అంతా ఒకటే. ఇక వేరే ఎవరిదాళ్ళు కంపెనీలలో కొనుక్కొని నా జెమినీ పౌడరు, ఇది చక్రా గోల్డ్, ఇది ఒకటి అదొకటి పేర్లు పెట్టి అమ్ముకుంటారు చాపత్తిగా. ఈ డంబి ఆటిగో చెత్తది. అవే గోవాటి ఇంకొక 300 కిలోమీటర్లు ఉంది మనకు. గోవాటి రంగ్యా దగ్గర ఆగి స్నానం గిట్లా వేసుకొని అక్కడ నుంచి మన అన్లోడ్ పాయింట్ ఇంకా 300 ఉంటుంది రంగ్యా నుంచి. కానీ ఇక్కడ ఎక్కడ చూసినా కాలాలల్లో ఎంత తెల్లగా ఉన్నాయి వాటర్. ఎంత తెల్లగా ఉన్నది చూడు వాటర్. మామూలు తెల్లలేవు ఇక్కడ. సూపర్ ఉంది లొకేషన్. ఇల్లులు ఎట్లున్నాయి చూడు. ఆడొకటి లొకేషన్ సూపర్ ఉన్నాయి. ఇక్కడ ఒక ఇల్లు. కానీ ఏ రోగం ఉండదు. మంచిగా ప్రశాంతత, ఆక్సిజన్ గాలి, చల్లటి గాలి. కానీ ఇక్కడ కూలింగ్ ఇంకా చలి బాగా పెడుతుంది. ఘోరంగా చలి ఉంది మన సైడ్ కంటే. ఇదంతా మొత్తం వ్యవసాయమే, పచ్చడి పొలాలు. సూపర్ ఉంది. డబల్ రోడే కానీ మంచిగా ఉంది. రోడ్డు అయినా ఇటు వాతావరణం అయినా న్యాచురల్ ఉంది బాగా. పొల్యూషన్ అయితే ఎక్కువ లేనే లేదు.
బెంగాల్ బార్డర్ దాటి అస్సాంలోకి వచ్చినాము. ఇది అస్సాంలోకి ఎంట్రీ అవుతూనే ఈ వాగు ఒకటి పెద్దది ఉంది కాలువ. ఏం తెల్లగా ఉన్నాయి వాటరు, మామూలు లేవు. తెల్లగా ఉన్నాయి వాటర్ చూడండి. అస్సాం అంతా అస్సామే. ఆల్ ఇండియా. మనకి ఈ బాబాయ్ మనకి పైనకి ఏం తెలియదు అంటే, మనకు పైనకు రాబిడ్డ మంచిగా ఎందుకంటే నీకు చూపిస్తుంది అని చెప్పిండు. ఇక బాబాయ్ ఉల్లిగడ్డలు కూడా మాట్లాడిండు. ఏది బాబాయ్ నా అన్లోడింగ్ పాయింట్ ఏ ఊరు బాబాయ్? దిమ్మపూర్, మన అస్సాము నాగాలాండ్ బార్డర్ అన్నట్టు. దిమ్మపూర్ మాట్లాడు. బాబాయ్ బండి ఉన్న మన బండి లోడ్ చేశాడు. ఇక 2 బండ్లు కలిసి వెళ్ళిపోతున్నాయి అన్నట్టు. మన అస్సాంలోకి వచ్చినాం. ఇంకా రంగ్యా 125 కిలోమీటర్లు ఉంది రంగ్యా. ఇక మనం అన్లోడింగ్ పాయింట్ కాడికి ఆ నుంచి ఇంకొక 500 కిలోమీటర్లు పోవాలి అన్లోడింగ్ పాయింట్కి. ఇక బాబాయ్ మనకు ఇంటి పైనకు చూపించేది, ఎందుకంటే కింది తిరిగితే ఏం మిలిగాయి. ఇక ఎందుకంటే డ్రాప్ ఇచ్చారు. ఆడ బంగ్లాదేశ్ బార్డర్లో కలిశాడు, పరిచయం చేసుకొని తోలుకొని వచ్చాడు. అస్సాం అంతా అస్సామే. ఇక్కడ పోలీసులు, ఇక్కడ చెట్లు, కొబ్బరి చెట్లు. కానీ ఇక్కడ అన్ని రేకులు ఇళ్ళు ఎక్కువ ఉన్నాయి. గుణపెంగల్ ఇల్లు లేవు, స్లాపులు లేవు. చూడండి మొత్తం రేకులతోనే వేసినాయి. స్లాపులు అన్నాడు తక్కువ. చూడండి, కానీ ఇల్లు అయితే మంచిగా కట్టుకున్నారు. రేకులు ఇల్లు అయినా కానీ మంచిగా చెట్ల ఇల్లు చుట్టూ. చూడు సూపర్ ఉంది అస్సాం అయితే. వాళ్ళ కొంచెం నీట్నెస్ కూడా ఉంది. ఈ మన వెస్ట్ బెంగాల్ కంటే ఇది కొంచెం బెటర్. కొంచెం గ్రౌండ్, పొలాలు మంచిగా నీట్గా. బాబాయ్ అది పొలాలు ఇక్కడ మళ్ళా ఈ వర్షాకాలం ఈ ఎండాకాలం పొలాలు వేసినట్లేరు, ఒకటేసారి పంట వేసినట్టున్నారు. నాట్లేదు ఇక ఇటు సైడ్ ఒకటేసారి వేస్తారా బాబాయ్ పంట? బాబాయ్ సరేనా? రాని 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 రాని. टिपर को लाइट ले भाई एल्बो मन रमान మన బండి దోస్తులు
మనం ఇంకొక 180 కిలోమీటర్ దూరంలో ఉన్నాము. నెక్స్ట్ వచ్చేది గోలాఘాట్. గోలాఘాట్ నుంచి రైట్ కట్ అవుతాం. రైట్ కట్ అయ్యి ఆ నుంచి 80 కిలోమీటర్లు ఉంటుంది మన అల్లాడి పాయింట్. పోతా ఉన్నాం దోస్తులు. ఇక్కడ నుంచి ఏనుగులు ఎవరిని స్టార్ట్ అయితే అడగే చూడాలి మరి ఎన్ని గణం కనబడతాయో. అంతే జంగలే కానీ మామూలు లేదు లొకేషన్. అస్సాం అంతా అస్సాం. లొకేషన్ అయితే సూపర్ ఉంది. ఇల్లు చెట్లు ఇటు సైడు అడవి చూడండి ఎట్లుందో. వస్తుంది అడవి అయితే. మాకు ఇప్పుడు తగిలింది అడవి ఇక్కడ. ఆడ కూడా చూడండి ఇండ్లు ఎట్లున్నాయా అడవిలా. పెద్ద పెద్ద టేక్ చెట్లు. ఒక ఇల్లు మస్తుంది. చుట్టూ చెట్లు మధ్యలో ఇల్లు. మొత్తం ఇదే రోడ్డు కావచ్చు కదా బాబాయ్. మొత్తము టీ పౌడర్ చెట్లే. కాఫీ పౌడర్ చాయ్ పత్త చెట్లు అవే. కానీ ఒక్క స్లాబ్ అయితే లే, అన్ని రేగులు ఇల్లే ఇక్కడ సైడ్ మొత్తం. చిన్న ఘాటు తగిలింది అడవిలో. పెద్ద పెద్ద చెట్లు ఎరగొట్టిన ఏనుగులు. ఇంజన్ మంచిగుందా? వీళ్ళు వాళ్ళ ఆర్మీ వాళ్ళు. రైట్. ఏనుగు చూడండి దోస్తులు ఎంత పెద్దగా ఉందో. అడవిలా తిరుగుతారా అన్నట్టు ఏనుగుల మీద. ఒకటి ఏనుగు
చాపత్త తోటలు అవన్నీ అస్సాం. గోలాఘాట్ నుంచి రైడ్ కొడతాం మనం. మళ్ళీ ఇక్కడ 40 స్పీడ్ కంటే ఎక్కువ లేదు, పోతే ఫైన్. మీరు రైట్ సైడ్లో నీకు అది మన స్పీడ్ లిమిట్ చూపిస్తుంది వాళ్ళకు. అన్నీ ఒక్క స్లాబ్ కూడా లేదు, ఇక భలే ఉన్నాయి ఇటు సైడ్. చాపత్త తోటలు ఫ్రెండ్స్. మనం వచ్చినాము నాగాలాండ్కి, ఎంట్రీ అయినాము. వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చినాము అన్నట్టు. వాళ్ళ ఇంటి దగ్గర పెట్టినాము. ఆయన సేటు వాళ్ళ దుకాణం ఇదే, అలా సేటు వాళ్ళ దుకాణం ఇదే. ఇక బాబాయ్ కూడా ఇక్కడ వచ్చి ఇక్కడ పడుకొని పొద్దున అన్లోడ్ చేస్తున్నాడు. మన వెహికల్. ఇక సేటు వాళ్ళ దుకాణం ఇదే. వాళ్ళ అస్సాం అబ్బాయి మంచిగా రిసీవ్ చేసుకున్నాడు మమ్మల్ని. ఇక ఈ టైంతో మనము ఈ వీడియో నేను ముగిస్తున్నా ఫ్రెండ్స్. మనకు లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. జై డ్రైవర్. మేము నాగాలాండ్లో ఉన్నాము.